హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం OU PhD 2025 యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీరు డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. లేదంటే ఈ యొక్క ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ OU PhD అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మొత్తం మీకు 2 వెబ్సైట్లు అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఈ వెబ్సైట్ నిన్న సెలెక్ట్ చేసుకోండి, లేదంటే సెకండ్ వెబ్సైట్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ వెల్కమ్ టు OU అడ్మిషన్స్ అని ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఈ దాన్ని క్లిక్ చేసిన సేమ్ ప్రాసెస్లోకి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ OU PhD ఎంట్రన్స్ టెస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోనే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయితే అయిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హాల్ టికెట్ అనేది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నిన్ననే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. అయితే దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ట్యాబ్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ ఇదే ట్యాబ్కి అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు అప్లికేషన్ ప్రింట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ OUతో స్టార్ట్ అయితే ఉంటుంది. OU అని చెప్పేసి నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ పేపర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మనము డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ప్లేస్లో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేశారో సబ్జెక్ట్ నేమ్ అనేది ఫస్ట్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీ క్యాండిడేట్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీ అడ్రస్ కూడా కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫోటో సిగ్నేచర్ అయితే కరెక్ట్ అయితే చూసుకోండి. పైకి అయితే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. డీటెయిల్స్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైకి స్క్రోల్ చేయగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉందో ఎగ్జామ్ డేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మీ లొకేషన్, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అనే ప్లేస్లో మీరు సిగ్నేచర్ అయితే తీసుకొని అయితే సిగ్నేచర్ చేసి మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. కింద ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. నెక్స్ట్ దీన్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ ఏవైతే ఉన్నాయో 3 డాట్స్ పైన క్లిక్ చేసి పైకి అయితే స్క్రోల్ చేయాలి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది. షేర్ అనే బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ప్రింట్ అనే బటన్ని క్లిక్ చేసి మీరు దాన్ని ప్రింట్ అయితే తీసి అయితే పెట్టుకోవాలి. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.